చాలా టేస్టీగా మామిడికాయతో పాలకూర పప్పు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా పప్పుని నానబెట్టి 1 గంట పాటు తర్వాత ఆ వాటర్ వంపేసుకొని కుక్కర్లో వేసుకోవాలి. మామిడికాయని పొట్టు తీసేసి నీట్గా కడిగి ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి. దాంతోపాటు పాలకూరని 2-3 సార్లు బాగా కడిగి ఇసుక లేకుండా కడిగి అది కూడా వేసుకొని పచ్చిమిర్చి, ఆయిల్, కొంచెం పసుపు వేసి 5-6 విజిల్స్ పెట్టాలి. పప్పు కొంచెం పుల్లగా కావాలనుకుంటే ఫుల్ మ్యాంగో వేసుకోవచ్చు, లేదంటే హాఫ్ అయినా వేసుకోవచ్చు. నేను ఒక హాఫే యాడ్ చేశాను. 5-6 విజిల్స్ తర్వాత పప్పు మెత్తగానే ఉడుకుతుంది. తర్వాత ఇప్పుడు ఈ పాలకూరని మామిడికాయ ఒక్కలన్నిటిని స్మాష్ చేసుకొని బాగా కలపాలి. నేను స్టార్టింగ్లోనే కుక్కర్లో ఎక్కువ పచ్చిమిర్చి యాడ్ చేయడం వలన కారం అనేది యాడ్ చేయలేదు. ఎనఫ్ సాల్ట్ అయితే వేసి కొంచెం వాటర్ వేసి పప్పుని ఉడకబెట్టాను కాసేపు. తర్వాత తాలింపు కోసం ఒక కడాయి తీసుకుని 2-3 స్పూన్ల ఆయిల్ కూడా వేసుకొని ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, వెల్లిపాయలు, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, 1 స్పూన్ పసుపు, అల్లము వేసి తాలింపు పెట్టుకొని కలిపామంటే మనకి వేడివేడిగా మామిడికాయ పాలకూర పప్పు రెడీ అయిపోద్ది.